2024 ఐపీఎల్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. క్వాలిఫైర్ 1 మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగబోతోంది. సో ఎవరికి గెలిచే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఒక్క పాజిటివ్ పాయింట్ అంటే రెండు టీమ్స్కి ఏంటి అంటే ఇక్కడ ఒకవేళ ఓడిపోయినా సరే వీళ్ళకి ఇంకొక ఛాన్స్ ఉంటుంది ఫైనల్స్కి రావడానికి. ఇక్కడ గెలిచిన వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఫైనల్స్లో వెయిట్ చేస్తూ ఉంటారు. అదనమాట పరిస్థితి. సో ఒకసారి చూసుకున్నాము అంటే ఇక్కడ ఈ రెండు టీమ్స్ గురించి చిన్న విషయం మాట్లాడుకోవాలి. కేకేఆర్ టీం ఆల్మోస్ట్ టోర్నమెంట్ స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళ హావా కొనసాగిస్తూ ఇక్కడి వరకు వచ్చింది. కానీ ఎస్ఆర్హెచ్ కొంచెం పడుతూ లేస్తూ వచ్చింది. కానీ ఆ పడుతూ లేస్తూ వచ్చినా కూడా భయపడుతూ రాలేదు, ఇంకొకరిని భయపెడుతూనే వచ్చింది. అలాంటి టీమ్స్ మధ్య ఈ 2024 ఐపీఎల్ క్వాలిఫైర్ 1 మ్యాచ్ జరగబోతోంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ నేను జెర్సీ గివ్ అవే గురించి చెప్పేస్తాను. సో కొంతమందికి లాస్ట్ బ్యాచ్ వాళ్ళకి జెర్సీస్ కొంతమందికి ఇంకా రీచ్ అవ్వలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అంటే అది నా చేతిలో లేని పని అనమాట. ట్రాన్స్పోర్టేషన్ కొరియర్ మనం పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి ఇచ్చేసాము. మీ దగ్గరికి రావడానికి కొన్నిసార్లు టైం పడుతూ ఉంటుంది. బట్ ఖచ్చితంగా వస్తాయి. ప్లీజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా కొన్ని జెర్సీస్ ఉన్నాయి. తప్పకుండా జెర్సీ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. మన దగ్గర ఉన్న జెర్సీస్ ఏవి అంటే సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, సిఎస్కే, ఆర్సీబీ. సో ఇంకా మన దగ్గర సిఎస్కే, ఆర్సీబీ జెర్సీస్ ఉన్నాయి. ముంబై అండ్ ఎస్ఆర్హెచ్ ఆల్మోస్ట్ అయిపోయాయి. కానీ సో తప్పకుండా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. అలాగే నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడికి కానీ లేకుంటే ఈ కామెంట్ సెక్షన్లో కానీ మీ ఫోన్ నెంబర్ని, మీ ఇన్స్టాగ్రామ్ ఐడిని, అంటే ఇన్స్టాగ్రామ్ ఐడి అవసరం లేదు. సో మీ ఫోన్ నెంబర్ని, మీ పేరుని సెండ్ చేయడమో కామెంట్ చేయడమో చేస్తే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు జెర్సీస్ అనేవి పంపిస్తాను. సో ఫస్ట్ మనం ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ ఎలెవెన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, కొన్ని చిన్న విషయాలు మాట్లాడుకోవాలి. సో కేకేఆర్ టీం ప్లేయింగ్ ఎలెవెన్ ఇలా ఉండబోతుంది. లాస్ట్ మ్యాచ్ జరగలేదు చూసాం. బట్ లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవెన్ టాస్ పడ్డాక అనౌన్స్ చేసిన దాంట్లో అనుకుల్ రాయ్ వచ్చాడు. సో యాక్చువల్గా నితీష్ రాణా ఉండాలి. సో మేబీ నితీష్ రాణా పూర్తి ఫిట్గా లేడేమో అనిపిస్తుంది. ఇంకా తనకి ఫింగర్ ఇంజురీ ఏమో ఇబ్బంది పడుతున్నాడు అనిపిస్తుంది ఫింగర్ ఇంజురీతో. సో అందుకే పూర్తి ఫిట్గా లేకపోవడం వల్ల మాత్రమే అనుకుల్ రాయ్ని తీసుకున్నారేమో నాకు అనిపిస్తుంది. సో ఒకవేళ ఈ మ్యాచ్కి అయితే మాత్రం ఫిట్గా ఉంటే మళ్ళీ టీంలోకి వచ్చేస్తాడు. లేకుంటే అనుకుల్ రాయ్ కానీ రఘువంశీని కానీ ట్రై చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ప్లేయింగ్ ఎలెవెన్ గురించి చూసుకొని తర్వాత వాళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాము. సో రహమానుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రే రసెల్, రమన్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, ఇంపాక్ట్ ప్లేయర్గా వైభవ్ అరోరా. సో ఈ విధంగా కేకేఆర్ ప్లేయింగ్ ఎలెవెన్ ఉండే అవకాశం ఉంది. మీ అందరికీ తెలుసు రహమానుల్లా గుర్బాజ్ ఎందుకు టీంలోకి వచ్చాడో. ఫిల్ సాల్ట్ యూకేకి వెళ్ళిపోయాడు కాబట్టి అతను ప్లేస్ తను తీసుకున్నాడు. యాజ్ ఏ వికెట్ కీపర్గా, యాజ్ ఏ బ్యాట్స్మెన్గా అతనే ఓపెనింగ్ కూడా చేస్తాడు. సో మరి ఓపెనింగ్ డిపార్ట్మెంట్ ఇంతకు ముందులాగా స్ట్రాంగ్గా ఉందా అంటే మనం పేపర్ మీద చూసినప్పుడు ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే రహమానుల్లా గుర్బాజ్ కూడా చాలా మంచి బ్యాట్స్మెన్, మరీ ముఖ్యంగా తను కూడా మంచి స్ట్రైకర్తోనే బ్యాటింగ్ చేస్తాడు. సో ఈక్వల్ ఒక బ్యాకప్ అయితే ముందుగానే పెట్టుకున్నారు రెడీగా. సో ఇక్కడ నేను ఇంకొక విషయం మాట్లాడాలన్నమాట. సునీల్ నరైన్, రహమానుల్లా గుర్బాజ్ వీళ్ళు అంటే ఈ క్వాలిఫైర్ మ్యాచ్లో వీళ్ళే కాదు, ఏ టీమ్స్ వచ్చినా, ఏ టీంలో ఉన్న వాళ్ళైనా సరే గెలవాలి అంటే ప్రెజర్ని ఎంతవరకు తట్టుకుంటారు. ఎందుకంటే ఈ క్వాలిఫైర్స్లో, సెమీఫైనల్స్లో, నాకౌట్లో, ఫైనల్స్లో ప్రెజర్ని తట్టుకుంటే చాలన్నమాట ఆ టీం ఆల్మోస్ట్ 70% గెలిచేసినట్టు. ఎందుకంటే ప్రెజర్లోనే తప్పులు చేస్తూ ఉంటాము, ప్రెజర్లోనే అవుట్ అవుతూ ఉంటాము. అలాంటి జరగకూడదు. మరి సునీల్ నరైన్, రహమానుల్లా గుర్బాజ్ వీళ్ళు ఎంతవరకు ప్రెజర్ని తట్టుకోగలరు? నన్ను అడిగితే ఈ ఇద్దరు ప్లేయర్స్లో ఖచ్చితంగా సునీల్ నరైన్ చాలా ప్రెజర్ని తీసుకోగలడు, అబ్జర్వ్ చేసుకోగలడు. ఎందుకంటే తను ఇలాంటి నాకౌట్ మ్యాచ్లు చాలా ఆడాడు. అంతేకాకుండా పవర్ ప్లేలో కూడా సూపర్ ఓవర్స్లో కూడా బౌలింగ్ వేసిన చరిత్ర తనకుంది. సో బట్ బ్యాటింగ్ కూడా చేయగలడా అంతే కూల్గా? ఈ విషయం అయితే మనం చూడాలి జాగ్రత్తగా. ఎందుకంటే ఓపెనింగ్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా సునీల్ నరైన్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతుంది. రహమానుల్లా గుర్బాజ్ ఫామ్ ఎలా ఉందో మనకు తెలియదు. అతను వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఒక మ్యాచ్ కూడా ఆడలేదన్నమాట. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ అన్నది ఎస్ఆర్హెచ్ వర్కౌట్ చేసుకుంటే వాళ్ళకు బాగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా చెప్పాను కదా, సునీల్ నరైన్ బౌలింగ్లో ఎంత ప్రెజర్ తట్టుకోగలడు, బ్యాటింగ్లో ఎంత తట్టుకుంటాడో చూడాలి. ఇది పరిస్థితి. ఇక నెక్స్ట్ వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్ లేదా నితీష్ రాణా మధ్యలో వస్తే ఒకవేళ సో వీళ్ళ మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉందా కంపేర్ టు సన్ రైజర్స్ హైదరాబాద్? ఈ విషయాన్ని ఒకసారి మనం చూసుకున్నాము అంటే వెంకటేష్ అయ్యర్ ప్రెజెంట్ మ్యాచెస్లో నాకైతే పెద్దగా ఎప్పుడు ఆడినట్టు కనిపించలేదు. అంటే ఇంపార్టెంట్ మ్యాచెస్లో కొన్నిసార్లు చాలా హ్యాండ్ ఇస్తూనే ఉంటాడు. సో ఆ విధంగా మనం వెంకటేష్ అయ్యర్ని కొంచెం సైడ్ చేయొచ్చు అనమాట. అంటే బాగా ఆడే వాళ్ళ ప్లేయర్స్ దగ్గర నుంచి ఈ కేకేఆర్ టీంలో. ఇక నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ చాలా వరకు ప్రెజెంట్ మ్యాచెస్లో ఆడుతూ ఉంటాడు శ్రేయస్ అయ్యర్. మనం ఫైనల్ మ్యాచ్ని మర్చిపోండి, వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ని. బట్ నా ఇంపార్టెంట్ మ్యాచెస్లో, నెంబర్ ఆఫ్ మ్యాచెస్లో అంటే ఒక 70% వరకు పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. సో ప్రెజర్లో ఆడే అవకాశం గట్టిగా ఉంది శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి. ఇక నెక్స్ట్ రింకు సింగ్.
సో మనోడు ఆడే ప్లేసే ప్రెజర్ ప్లేస్ అనమాట. ఎప్పుడు వచ్చినా సరే ఆ 2 ఓవర్స్ ఫైనల్ ఓవర్స్లో ఉంటే ఫైనల్ ఓవర్స్ ఎంత కొట్టాలి, ఖచ్చితంగా ప్రెజర్లో ఆడే ప్లేయర్ అనమాట రింకు సింగ్. బట్ ఈ బ్యాటింగ్ పొజిషన్స్ అన్నవి కొంచెం అటు ఇటుగా మారడం వల్ల రింకు సింగ్ ఈ సంవత్సరం సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు. సో మరి ఈ మ్యాచ్లో ఎలా పర్ఫామ్ చేస్తాడో చూద్దాం. ఇక నెక్స్ట్ ఆండ్రే రసెల్. సో బిగ్ మ్యాన్ కేకేఆర్ టీమ్కి, ఇతను కూడా ప్రెజర్లో ఆడే ప్లేయరే. సో చూసుకున్నాము అంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చాలా మంది ప్రెజర్లో ఆడే వాళ్ళే ఉన్నారు. బట్ వీళ్ళకి కావాల్సిందల్లా ఒకటే అనమాట, ఓపెనింగ్లో మంచి స్టార్ట్ దొరకడం. ఆ స్టార్ట్ రాకుంటే ఇంకా మిగతా వాళ్ళు ఎంత హ్యాండిల్ చేసుకున్న ప్రెజర్ని వాళ్ళే వికెట్స్ ఇచ్చి వెళ్ళిపోతారు. అంటే ఈ టీం అనే కదా, ఏ టీం అయినా సరే. ఎందుకంటే ముఖ్యంగా ఇంపార్టెంట్ మ్యాచెస్లో ఒక మంచి స్టార్ట్, రన్స్ ఎక్కువ రాకున్నా పర్లేదు, వికెట్స్ పడకూడదు. అంటే వికెట్స్ లేవు అన్న భయం కింద బ్యాట్స్మెన్స్కి రాకూడదు అనమాట. దాన్ని ముఖ్యంగా చూసుకోవాలి ఇక్కడ. ఇక నెక్స్ట్ మనం బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చాము అంటే ఇంకా రమన్దీప్ సింగ్ ఉన్నాడు. సో అతని వరకు బ్యాటింగ్ రావడం అంటే చాలా కష్టం. ఒకవేళ వచ్చినా సరే మహా అయితే 5-6 బాల్, అంతకుమించి ఎక్కువ ఆడు ఆ ప్లేయర్. సో అలాంటి ఏమైనా చేజింగ్లో చూసుకోవాలి. బట్ రమన్దీప్ సింగ్ కూడా మనం చాలాసార్లు చూసాయి 2024 ఐపీఎల్లో లాస్ట్లో వచ్చి మంచి స్ట్రైక్ రేట్తో భారీ హిట్టింగ్ అయితే చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ బౌలింగ్కి వచ్చాము అంటే మిచెల్ స్టార్క్ ఉన్నాడు. సో చాలా సందర్భాల్లో ఈ 2024 ఐపీఎల్లో తను ఆడలేదు సరిగ్గా, ఎక్కువ మ్యాచ్లు సరిగ్గా పర్ఫామ్ చేసింది లేదు. బట్ గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రేలియన్ ప్లేయర్స్, ఇతను కూడా ఆస్ట్రేలియా ప్లేయర్, ఖచ్చితంగా ఇలాంటి మ్యాచెస్లో పర్ఫామ్ చేస్తుంటారు. అంటే ప్రెజర్ గురించి మళ్ళీ మాట్లాడతాను. ఈరోజంతా మీకు ప్రెజర్ గురించి ఉంటుంది, సోది ఉన్నట్టు ఉంటుంది, కానీ ఇదే నిజం, నేను చెప్పేవన్నీ నిజాలన్నమాట. సో మిచెల్ స్టార్క్ ఖచ్చితంగా ఇలాంటి మ్యాచెస్లో పర్ఫామ్ చేస్తుంటాడు, బిగ్ మ్యాచెస్లో. సో అంటే కమ్బ్యాక్స్ ఇస్తూ ఉంటాడు. ఒకవేళ స్టార్టింగ్ ఓవర్లో రన్స్ ఇచ్చాడు అనుకోండి, తర్వాత మళ్ళీ ఫైనల్ లోపు కవర్ చేసుకోవడం, వికెట్స్ తీయడం, ఇలాంటివి చేస్తుంటాడు. మిచెల్ స్టార్క్ దగ్గర నుంచి ఈరోజు మంచి బౌలింగ్ వచ్చిన ఆశ్చర్యపోవడం లేదు. సో ఇది పక్కా అని చెప్పట్లేదు, జరిగే ఛాన్సెస్. ఇక నెక్స్ట్ హర్షిత్ రాణా, వైభవ్ అరోరా. ఇక్కడే నాకు చిన్న డౌట్ వస్తుంది. ఈ 2024 టోర్నమెంట్లో అద్భుతంగా పర్ఫామ్ చేశారు. సో ఈ బిగ్ మ్యాచ్లో ప్రెజర్ని తట్టుకొని వీళ్ళు ఖచ్చితంగా మంచిగా బౌలింగ్ చేయగలరా? ఇక్కడ ఇదే పెద్ద 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 క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వీళ్ళకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, అంత ఎక్స్ప్లోర్ చేయలేదు. ఈ 2024 ఐపీఎల్ మాత్రమే కాదు, టోటల్గా ఇలాంటి మ్యాచెస్ని ఫైనల్ వరకు రావడము, ఇలాంటివన్నీ ఇది బిగ్ ప్లాట్ఫామ్ అనమాట వీళ్ళకైతే. సో వీళ్ళ స్టేట్ ఆడినప్పుడు, రంజీ ఆడినప్పుడు వీళ్ళు ఆడిండొచ్చు, కానీ ఇది ఇంకా అంతకు మించి 100 రెట్లు మించి ఒక బిగ్ ప్లాట్ఫామ్. సో ఎలా పర్ఫామ్ చేస్తారు ఇక్కడ క్వశ్చన్ మార్క్. వీళ్ళు కూడా సరిగ్గా పర్ఫామ్ చేసిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతవరకు ఇంత దూరం వీళ్ళు వచ్చారు అంటే ఈ ఇద్దరి వల్ల కూడా. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా చెప్పాను కదా వైభవ్ అరోరా. మరి వరుణ్ చక్రవర్తి ఇంపార్టెంట్ మ్యాచెస్లో సరిగ్గా బౌలింగ్ చేసిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ. మీరు కావాల్సిన స్టాట్స్ అని తీసి చూసుకోండి. ఇంపార్టెంట్ మ్యాచెస్లో ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాడు. మరి ఈ రోజు ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడాలి. ఇదనమాట కేకేఆర్ టీం పరిస్థితి. వాళ్ళ మైనస్ ప్లస్లని క్లియర్గా నేను చెప్పేశాను. ఇక నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11. సో వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఆడారనమాట, చేసి గెలిచారు. అంతకుముందు మ్యాచ్ కూడా చేసి గెలిచారు. అయితే వీళ్ళ టీంలోకి రాహుల్ త్రిపాఠి వచ్చాడు. సో మరి రాహుల్ త్రిపాఠిని కంటిన్యూ చేస్తారా చెయ్యరా, ఇక్కడ ఉన్న క్వశ్చన్ మార్క్ అనమాట. అయితే డిపెండ్స్ అనమాట ఇది. వీళ్ళు పిచ్ ప్రకారం రాహుల్ త్రిపాఠిని తీసుకొని వచ్చారు. ఒకవేళ అవసరం అనుకుంటే మాత్రం రాహుల్ త్రిపాఠిని ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు. నాకెందుకో వీళ్ళు కంటిన్యూ చేస్తారనిపిస్తుంది. ఒకసారి చూసాము అంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసన్, అబ్దుల్ సమాద్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, విజయకాంత్, ఇంపాక్ట్ ప్లేయర్గా టీ నటరాజన్. సో ఈ విధంగా ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11. మరి వీళ్ళ పర్ఫార్మెన్స్, వీళ్ళ పరిస్థితి ఏంటి? నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక మ్యాచ్లో చెప్పాను, వీళ్ళు గెలవాలి అంటే ఓపెనర్స్ పర్ఫామ్ చేయాలి. ఓపెనర్స్ ఒక్కరైనా పర్ఫామ్ చేయాలి. ఇద్దరు ఫెయిల్ అయితే మాత్రం ఆపోజిట్ టీం ఈజీగా గెలిచేస్తుందని చెప్పి. సో లాస్ట్ మ్యాచ్ చూసినా సరే మీరు ట్రావిస్ హెడ్ త్వరగా అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు. అయితే ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్లో ఆడతాడా అంటే నాకు తెలిసినంత వరకు ఈ మ్యాచ్లో 99% ట్రావిస్ హెడ్ ఆడి తీరుతాడు. అది స్లో నాకా ఫాస్ట్ నాకా నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా క్రీజ్లో నిలబడతాడు. కనీసం 6-7 ఓవర్స్ ఆడతాడు అనిపిస్తుంది. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఆస్ట్రేలియన్ ప్లేయర్, ఖచ్చితంగా ప్రెజర్ మ్యాచెస్ వీళ్ళు ఖచ్చితంగా ఆడతారు. అండ్ మీకు గుర్తు ఉంటుంది వరల్డ్ కప్ మ్యాచ్లో కూడా ఇదే ప్లేయర్ ఆడాడు మనకు అగైనెస్ట్గా. సో ఇతనికి ఆడే ఆ సత్తా ఉంది. అండ్ అదే గ్రౌండ్లోనే ఆడాడు ఈ ప్లేయర్ ట్రావిస్ హెడ్, అహ్మదాబాద్లోనే. సో ఈ విధంగా ఉన్న పరిస్థితి. ఇక అభిషేక్ శర్మ, నాకెందుకో ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఎలా ఆడతాడో తెలియదు. అంటే చెప్పాను కదా, యంగ్ ప్లేయర్ అనమాట, ఇలాంటి మ్యాచ్లు ఎప్పుడు ఆడి ఉండడు. సో మనం 50-50 అనుకోవచ్చు, ఆడతాడా లేదా మనకైతే క్లారిటీ లేదు. బట్ ఇద్దరు ఫెంటాస్టిక్ ఫామ్లో ఉన్నారు. కేకేఆర్ టైం బాగలేక ఇద్దరు ఆడారా, ఇక మనకు మీరు అంటే ఎస్ఆర్ఎస్ సపోర్టర్స్ అందరూ హాయిగా గుండెల మీద చేసి పడుకోవచ్చు, అలా ఆడతారు. ఇక నెక్స్ట్ నితీష్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసన్. సో ఇక్కడ రాహుల్ త్రిపాఠి గురించి మాట్లాడాలి నితీష్ రెడ్డి కన్నా ముందు. రాహుల్ త్రిపాఠి ఇంపార్టెంట్ మ్యాచెస్లో ఆల్మోస్ట్ ఎవ్రీ టైం డెలివరీ చేస్తూ ఉంటాడు. అయితే ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు పడి రాహుల్ త్రిపాఠి వెళ్ళాడు అనుకోండి, ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే కొన్నిసార్లు ఐపీఎల్ నేను చూశాను. బట్ అతనికి పవర్ ప్లేలో ఒక 40-30 తక్కువ రన్స్ వచ్చినా సరే, అతను బ్యాటింగ్ వెళ్ళినా 1 వికెట్ పడినా సరే ఖచ్చితంగా డెలివరీ చేస్తూ ఉంటాడు అనమాట. సో రాహుల్ త్రిపాఠి ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మ్యాచ్లో. ఇక నెక్స్ట్ చూసాము అంటే నితీష్ రెడ్డి.
సో మనకు తెలియదు నితీష్ రెడ్డి పర్ఫార్మెన్స్ మనం లీగ్ స్టేజ్లో చూసాం కానీ ఇట్లా ఇంపార్టెంట్ మ్యాచ్లు ఎలా ఆడతారో మనకు తెలియదు అనమాట. బట్ అతనైతే మంచి షేప్లో కనిపిస్తున్నాడు బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ. సో బట్ అంటే కంపేర్ చేసినప్పుడు బ్యాటింగే కొంచెం ఎక్కువగా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. చూద్దాం మరి ఈరోజు ఎలా ఆడతాడు. ఇక నెక్స్ట్ హెన్రిచ్ క్లాసెన్ వికెట్ కీపర్. సో ఇతను కూడా అంతే ప్రెజర్లో ఆడే ప్లేయర్ అనమాట, ఇంపార్టెంట్ ప్లేయర్, మంచిగా ఆడే ప్లేయరే. అండ్ ఇతను వచ్చే బ్యాటింగ్ పొజిషన్ పైన కూడా ఇతని పర్ఫార్మెన్స్ డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇతను 10 ఓవర్స్ లోపు అంటే 8th ఓవర్ 9th ఓవర్లో బ్యాటింగ్కి వచ్చాడంటే ఆ రోజు మ్యాచ్లో ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. అతను బ్యాటింగ్కి రావాలి అంటే 10th ఓవర్ తర్వాత 11th 12th ఓవర్స్లో వస్తే ఖచ్చితంగా అది సిచ్యువేషన్ ఎలా ఉన్నా పర్ఫామ్ చేసి తీరుతాడు. ఈ విధంగా ఉంది పరిస్థితి. ఇక నెక్స్ట్ అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్. మనమైతే వీళ్ళని నమ్మలేము, అంటే వీళ్ళ కింద ఉన్న ఆ లోయర్ ఆర్డర్ మీద ఉన్న బ్యాట్స్మెన్స్ మనం నమ్మలేము, అబ్దుల్ సమద్ని కానీ షాబాజ్ అహ్మద్ని కానీ. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి మ్యాచ్లో వీళ్ళు ఆడతారని చెప్పి నాకైతే నమ్మకం లేదు. సో ఎక్కువగా వీళ్ళు నమ్ముకోవాల్సింది ట్రావిస్ హెడ్ని, హెన్రిచ్ క్లాసెన్ని, రాహుల్ త్రిపాఠిని బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో. ఇక నెక్స్ట్ చూసాము అంటే సన్వీర్ సింగ్. సో ఇతని గురించి మనకు పెద్దగా తెలియదు ఎలా పర్ఫామ్ చేస్తాడో, బట్ ఇంతవరకు కూడా వచ్చిన ఛాన్సులు కూడా చాలా తక్కువ ఉన్నాయి 2024 ఐపీఎల్లో సైతం. సో చూద్దాం ఏం జరుగుతుంది. ఇక బౌలింగ్ వచ్చాము అంటే ప్యాట్ కమిన్స్, టీ నటరాజన్, భువనేశ్వర్ కుమార్. సో ఈ ముగ్గురు కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్లో యావరేజ్గా పర్ఫామ్ చేసే ప్లేయర్స్. అండ్ ఇలాంటి మ్యాచెస్లో కూడా బాగా పర్ఫామ్ చేస్తారని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ దగ్గర నుంచి మంచి బౌలింగ్ వచ్చే అవకాశం ఉంది. భువనేశ్వర్ కుమార్ దగ్గర నుంచి స్టార్టింగ్ ఓవర్స్లో బాగా బౌలింగ్ చేస్తాడు, కానీ ఎండింగ్లో ఒకవేళ భువనేశ్వర్ కుమార్కి కోటా ఉంటే అంటే డెత్ ఓవర్స్లో ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. అంటే ఇలాంటి మ్యాచెస్లో చెప్తున్నాను. సో స్టార్టింగ్లో మాత్రం ఖచ్చితంగా బాగా పర్ఫామ్ చేసి తీరుతాడు. ఇక టీ నటరాజన్ దగ్గర నుంచి మనం భయపడాల్సిన అవసరం లేదు, మంచిగా బౌలింగ్ చేస్తాడు. ఇక నెక్స్ట్ విజయకాంత్. సో స్పిన్నర్ అనమాట, ఖచ్చితంగా వికెట్ టేకింగ్ బౌలర్. ఈ రోజు మ్యాచ్లో కూడా కనీసం 2 వికెట్లు లేదా 1 వికెట్ తీసుకునే అవకాశం ఉంటుంది ఈ స్పిన్నర్. సో ఇది పరిస్థితి అనమాట. ఈ రెండు టీమ్స్వి క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే 26 మ్యాచెస్ జరిగితే కేకేఆర్ 17 మ్యాచెస్లో, ఎస్ఆర్హెచ్ 9 మ్యాచెస్లో గెలిచింది. అంటే ఈ 2024 ఐపీఎల్లో ఈ రెండు టీమ్స్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది అనమాట. మీకు గుర్తుందో లేదో ఆ రోజు మ్యాచ్లో కేకేఆర్ గెలిచింది. బట్ ఆ గెలవడం కూడా హెన్రిచ్ క్లాసెన్ అవుట్ అవ్వడం వల్ల లాస్ట్లో జస్ట్ అలా అవుట్ అయిపోయాడు అనమాట. లేకుంటే ఆ రోజు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవాల్సిన మ్యాచ్ చాలా సింపుల్గా ఈజీగా. సో కొంచెం టఫ్గానే జరిగే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ కూడా అంత ఈజీగా జరిగిపోదు. అంటే ఏ టీమ్స్ వచ్చినా సరే ఇలాంటి ఫైనల్స్కి వాటికి కొంచెం టఫ్గానే మ్యాచ్ జరుగుతూ ఉంటాయి. ఇక ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? అహ్మదాబాద్ గ్రౌండ్లో జరుగుతుంది. సో అహ్మదాబాద్ గ్రౌండ్లో జరుగుతుంది. అంటే ఎవరు హోస్ట్లు కాదు ఇక్కడ. సో ఈసారి పిచ్ అనేది ఐపీఎల్ వాళ్ళే నిర్ణయిస్తారు ఏ పిచ్లో వీళ్ళు ఆడాలి అని చెప్పి. ఇది హోమ్ గ్రౌండ్ కాదు, ఇది క్వాలిఫైర్ మ్యాచ్ కాబట్టి. సో అలా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక మంచి కాంపిటేటివ్ వికెట్ తీసుకుంటారు. బ్యాటింగ్ అనుకూలించేదో బౌలింగ్ అనుకూలించేదో అలాంటివి తీసుకున్నారు అనమాట. మంచి కాంపిటేటివ్ వికెట్ తీసుకుంటారు. అంటే బ్యాటింగ్కి బౌలింగ్కి ఒకే విధంగా ఉండేది. అండ్ అహ్మదాబాద్ గ్రౌండ్లో కూడా ఆల్మోస్ట్ అన్ని పిచ్చెస్ అలానే ఉంటాయి. ఎక్కువ పిచ్చెస్ ఉన్నాయి. పిచ్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఏ పిచ్ వచ్చినా సరే ఒకవేళ బ్యాటింగ్ అనుకూలించింది అనుకోండి ఇద్దరికి అనుకూలిస్తుంది, బౌలింగ్ అనుకూలించింది అనుకోండి ఇద్దరికి అనుకూలిస్తుంది. అంటే ఇన్నింగ్స్ మారాక పెద్దగా చేంజెస్ అనేవి కనిపించవు ఇక్కడ ఉన్న పిచ్చెస్లో. అంటే ఇక్కడ పిచ్చెస్ ఎవరు సపోర్ట్ చేస్తాయి చెప్పారు కదా ఆల్రెడీ, చాలా ఎక్కువ పిచ్చెస్ ఉన్నాయి. బట్ నాకు తెలిసి ఖచ్చితంగా కొంచెం ఫాస్ట్కి బౌలింగ్ అనుకూలించే పిచ్చే తీసుకుంటారు. స్పిన్ బౌలింగ్ అనుకూలించే పిచ్ ఎందుకు తీసుకోరు అంటే ఇక్కడ స్పిన్ అనేది రెండు టీమ్స్లో కంపేర్ చేసినప్పుడు మనం ఈ సైడ్ కొంచెం ఎక్కువ స్ట్రాంగ్గా కనిపిస్తుంది కేకేఆర్కి, ఇదే సైడ్ మనం కొంచెం వీక్గా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం కాంపిటేటివ్ పెట్టడానికి ఫాస్ట్ బౌలింగ్ అనుకూలించే పిచ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఇక్కడ డ్యూ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అంటే ఎక్కువ ఏం కాదు, కానీ కొంచెం ఒక రకంగా మేబీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయ్యాక 5 ఓవర్స్ లేకుంటే అంటే డ్యూ అనేది మన చేతిలో ఉండదు, బట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇక నెక్స్ట్ వర్షం పడే ఛాన్స్ అయితే లేవు. నేను ఇప్పటివరకు చూసిన దాంట్లో అంటే వెబ్సైట్లో చూసిన దాంట్లో వర్షం పడే ఛాన్సెస్ లేవు. బట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇది పరిస్థితి. టోటల్గా ఇక్కడ 32 మ్యాచెస్ జరిగితే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 13 మ్యాచెస్, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 18 మ్యాచెస్లో గెలిచింది. ఒక మ్యాచ్ టై అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 168, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 155. సో ఈ విధంగా ఉందన్నమాట ఈ రెండు టీమ్స్ యొక్క పరిస్థితి. స్టాట్స్ అండ్ అనాలిసిస్ అనేది ఇలా చేశాము. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు ఫ్రెండ్స్? ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో నేను ఇక్కడ చెప్తున్నాను, కానీ ఇది ఫైనల్ కాదు. తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఎందుకంటే క్వాలిఫైర్ మ్యాచెస్ మీకు తెలుసు ఇంపార్టెంట్ అనమాట. అంతేకాకుండా నెక్స్ట్ T20 వరల్డ్ కప్ కూడా వస్తుంది. అక్కడ కూడా మనం ప్రిడిక్షన్స్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రీగా. సో అలాగే జెర్సీ గివ్ అవే కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలన్నా మీకు యూజ్ ఉంటుంది అనమాట. వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఫేక్ ఛాన్స్ అసలు జాయిన్ అవ్వకండి. మనం ఎవరి దగ్గర కూడా ఒక సింగిల్ రూపీ ఇంతవరకు ఎప్పుడు తీసుకోలేదు, ఫ్యూచర్లో కూడా తీసుకోము. ప్రిడిక్షన్స్ కానీ దేనికైనా సరే అది. సో నన్ను అడిగితే మాత్రం ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అంటే నాకెందుకో కేకేఆర్ ఓపెనర్స్తో పోలిస్తే ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ కొంచెం ఎక్కువ నమ్మాలనిపిస్తుంది. సో ఎప్పుడైనా సరే ఇలాంటి మ్యాచెస్లో ఓపెనర్స్ ఆల్రెడీ వీడియోలో చెప్పాను, ఓపెనర్స్ మంచి స్టార్ట్స్ ఇచ్చారు అంటే ఆ టీం గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రెజర్ అనేది తగ్గిపోతుంది కాబట్టి. సో అలాంటివి చూసుకున్నప్పుడు నాకు ఎస్ఆర్హెచ్నే ఎక్కువ నమ్మబుద్ధి అవుతుంది. సో నాకు ఎందుకో కేకేఆర్తో పోలిస్తే అంటే మీకు ఇప్పటివరకు కేకేఆర్ అద్భుతంగా పర్ఫామ్ చేసింది. బట్ ఈ మ్యాచ్లో కొంచెం ఎడ్జ్ అనేది హైదరాబాద్కు మాత్రమే ఉంది. ఎడ్జ్ మాత్రమే ఉంది. వాళ్ళు గెలుస్తారని చెప్పట్లేదు నేను. ఎందుకంటే టాస్ పడ్డాక
ఇంకా మారిపోతాయి ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా. ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు, ఎవరు సెకండ్ బ్యాటింగ్ చేస్తారు, పిచ్ ఎలా ఉంటుంది అని తెలిసాక. సో ఎడ్జ్ మాత్రమే ఉంది, బట్ ఈ ప్రిడిక్షన్ ఫైనల్ కాదు. హైదరాబాద్కి అవకాశం ఉన్నా వాళ్ళే తప్పకుండా గెలుస్తారు, నేను చెప్పట్లేదు. తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. టాస్ పడిన వెంటనే మెయిన్ ప్రిడిక్షన్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.